బ్లాక్చైన్ టెక్నాలజీ యొక్క ప్రాథమిక సూత్రాలలో వికేంద్రీకరణ ఒకటి. వికేంద్రీకృత వ్యవస్థలో నియంత్రణ మరియు నిర్ణయం తీసుకోవడం అనేది ఒకే కేంద్ర అధికారం ద్వారా నిర్వహించబడకుండా నోడ్ల, కంప్యూటర్లు, నెట్వర్క్లో పంపిణీ చేయబడుతుంది. ఇది బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల వంటి మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా పాల్గొనే పీ-టు-పీ నెట్వర్క్ను సృష్టిస్తుంది. బ్లాక్చైన్ యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు మరియు భావనలు ఇక్కడ ఉన్నాయి. వికేంద్రీకరణ. బ్లాక్చైన్ టెక్నాలజీ యొక్క ప్రాథమిక సూత్రాలలో వికేంద్రీకరణ ఒకటి. వికేంద్రీకృత వ్యవస్థలో నియంత్రణ మరియు నిర్ణయం తీసుకోవడం అనేది ఒకే కేంద్ర అధికారం ద్వారా నిర్వహించబడకుండా నోడ్ల, కంప్యూటర్లు, నెట్వర్క్లో పంపిణీ చేయబడుతుంది. ఇది బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు వంటి మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా పాల్గొనే పీ-టు-పీ నెట్వర్క్ను సృష్టిస్తుంది. వికేంద్రీకరణ యొక్క కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, పంపిణీ నియంత్రణ. వికేంద్రీకృత నెట్వర్క్లలో సిస్టంపై ఏ ఒక్క సంస్థకు పూర్తి నియంత్రణ ఉండదు. బదులుగా పాల్గొనే వారందరూ నోడ్లు సమిష్టిగా లెడ్జర్ను నిర్వహించారు మరియు ధృవీకరిస్తారు. ఇది బ్యాంకుల వంటి కేంద్రీకృత వ్యవస్థలతో విభేదిస్తుంది, ఇక్కడ ఒక సంస్థకు నిర్ణయాలు తీసుకునే మరియు సిస్టంను నియంత్రించే అధికారం ఉంటుంది. 2. పీ-టు-పీ లావాదేవీలు. వికేంద్రీకరణ అనేది పీ-టు-పీర్ పీ2పీ లావాదేవీలను ప్రారంభిస్తుంది. ఇక్కడ వినియోగదారుల మధ్యవర్తి అవసరం లేకుండా నేరుగా ఒకరికొకరు డేటా, విలువ, క్రిప్టోకరెన్సీ, స్థిర లేదా ఇతర ఆస్తులను పంపవచ్చు. ఉదాహరణకు, బిట్కాయిన్ లావాదేవీలలో లావాదేవీని బ్యాంక్ ప్రాసెస్ చేయకుండా నేరుగా ఇతరులకు డబ్బును బదిలీ చేయవచ్చు. 3. మెరుగైన భద్రత. వికేంద్రీకృత వ్యవస్థలు వైఫల్యం యొక్క ఒకే పాయింట్ను కలిగి లేనందున అవి తరచుగా దాడులకు ఎక్కువ ఫలితాలను కలిగి ఉంటాయి. డేటాను మార్చడానికి హ్యాకర్ నెట్వర్క్ నోడ్లలో ఎక్కువ భాగం ఏకకాలంలో రాజీ పడవలసి ఉంటుంది. ఇది ఒక కేంద్రీకృత వ్యవస్థపై ఒక నియంత్రణ పాయింట్తో దాడి చేయడం కంటే చాలా కష్టం. 4. పెరిగిన పారదర్శకత. వికేంద్రీకృత నెట్వర్క్లలో అన్ని నోడ్లు ఒకే పంచుకుంటాయి. ఉదాహరణకు, బ్లాక్చైన్లో ప్రతి నోడ్ మొత్తం లెడ్జర్ కాపీని కలిగి ఉంటుంది. ఇది పారదర్శకంగా మరియు లావాదేవీల ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి ఎవరైనా పాల్గొనేవారిని అనుమతిస్తుంది. ఇది వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడానికి. 5. సెన్సార్షిప్ రెసిస్టెన్స్. వికేంద్రీకృత వ్యవస్థలు సెన్సార్ చేయడం లేదా గుర్తించడం కష్టం. కేంద్రీకృత వ్యవస్థలలో ఒకే అధికారం, ప్రభుత్వం వంటిది, ఆంక్షలు విధించవచ్చు లేదా వ్యవస్థను పొందవచ్చు. ఏదేమైనప్పటికీ, వికేంద్రీకృత నెట్వర్క్లో మొత్తం నెట్వర్క్ యొక్క ఏకాభిప్రాయం లేకుండా ఏ ఒక్క సంస్థ కూడా సెన్సార్ను సులభంగా సెన్సార్ లేదా బ్లాక్ చేయదు. బ్లాక్చైన్లో పారదర్శకత అనేది బ్లాక్చైన్లోని లావాదేవీలు మరియు ఇతర డేటాను యాక్సెస్ చేయడానికి మరియు ధృవీకరించడానికి నెట్వర్క్లోని అందరు భాగస్వాములను అనుమతించే లక్షణాన్ని సూచిస్తుంది. ఈ పారదర్శకత బ్లాక్చైన్ టెక్నాలజీ యొక్క ప్రాథమిక లక్షణం మరియు అనేక కీలక విధానాల ద్వారా సాధించబడుతుంది. పబ్లిక్ లెడ్జర్. బిట్కాయిన్ మరియు ఎథేరియం వంటి చాలా బ్లాక్చైన్లు పబ్లిక్ లెడ్జర్ను ఉపయోగిస్తాయి. ఇక్కడ అన్ని లావాదేవీలు వికేంద్రీకరించబడిన మరియు మార్పులేని విధంగా రికార్డ్ చేయబడతాయి. ఈ లెడ్జర్ పాల్గొనే వారందరికీ కనిపిస్తుంది, అంటే ఎవరైనా మొత్తం లావాదేవీ చరిత్రను సమీక్షించవచ్చు. వికేంద్రీకరణ. ఒకే నియంత్రణ బిందువుకు బదులుగా బ్లాక్చైన్లు నోడ్ల నెట్వర్క్లో డేటాను పంపిణీ చేస్తాయి. ప్రతి నోడ్ మొత్తం బ్లాక్చైన్ కాపీని నిర్వహిస్తుంది మరియు నవీకరణలు ఏకాభిప్రాయ విధానాల ద్వారా ధృవీకరించబడతాయి. ఈ వికేంద్రీకరణ అనేది మెజారిటీ నెట్వర్క్ యొక్క ఒప్పందం లేకుండా ఏ ఒక్క సంస్థ కూడా డేటాను నియంత్రించడం లేదా మార్చడం సాధ్యం కాదని నిర్ధారిస్తుంది. మార్పులేనిది. ఒకసారి లావాదేవీని బ్లాక్చైన్కు జోడించినట్లయితే దానిని మార్చడం లేదా తొలగించడం చాలా కష్టం. డేటా సమగ్రతను నిర్ధారించే క్రిప్టోగ్రాఫిక్ పద్ధతులు మరియు ఏకాభిప్రాయ అల్గారిథంల ద్వారా ఈ మార్పులేనిది సాధించబడుతుంది. ఏకాభిప్రాయ మెకానిజమ్స్. బ్లాక్చైన్ నెట్వర్క్లు లావాదేవీలను ధృవీకరించడానికి మరియు వాటిని బ్లాక్చైన్కి జోడించడానికి ఏకాభిప్రాయ అల్గారిథంలను, పని యొక్క రుజువు లేదా వాటా యొక్క రుజువు వంటివి ఉపయోగిస్తాయి. ఈ మెకానిజంలు అన్ని నోడ్లు లెడ్జర్ స్థితిని అంగీకరిస్తాయని మరియు మోసపూరిత కార్యకలాపాలను నిరోధించేలా చూస్తాయి.
స్మార్ట్ కాంట్రాక్టులు రికార్డింగ్ లావాదేవీలతో పాటు కొన్ని బ్లాక్చైన్లు స్మార్ట్ కాంట్రాక్టులకు మద్దతిస్తాయి. కోడ్లో వ్రాసిన ఒప్పందం యొక్క నిబంధనలతో స్వీయ అమలు చేసే ఒప్పందాలు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా ఉంటాయి మరియు మధ్యవర్తుల అవసరాన్ని తగ్గించడం ద్వారా ముందే నిర్వచించబడిన పరిస్థితుల ఆధారంగా స్వయంచాలకంగా అమలు చేయబడతాయి. క్రిప్టోగ్రాఫిక్ హ్యాషింగ్ బ్లాక్చైన్లోని ప్రతి బ్లాక్ మునుపటి బ్లాక్ యొక్క క్రిప్టోగ్రాఫిక్ హాష్ను కలిగి ఉంటుంది. ఇది సురక్షితమైన మరియు ట్యాంపర్ ప్రూఫ్ అయిన బ్లాక్ల గొలుసును సృష్టిస్తుంది. ఈ హ్యాషింగ్ డేటాలో ఏవైనా మార్పులు వెంటనే స్పష్టంగా కనిపించేలా చేయడం ద్వారా బ్లాక్చైన్ యొక్క పారదర్శకతకు దోహదం చేస్తుంది. బ్లాక్చైన్లో భద్రత అనేది బ్లాక్చైన్లో నిల్వ చేయబడిన డేటా యొక్క సమగ్రత, గోప్యత మరియు లభ్యతను నిర్ధారించే కీలకమైన అంశం. బ్లాక్చైన్ సిస్టంల భద్రతకు అనేక కీలక విధానాలు మరియు సూత్రాలు దోహదం చేస్తాయి. 1. క్రిప్టోగ్రాఫిక్ హాష్ ఫంక్షన్లు డేటా సమగ్రతను నిర్ధారించడానికి బ్లాక్చైన్ క్రిప్టోగ్రాఫిక్ హాష్ ఫంక్షన్లను బిట్కాయిన్లో SHA-256 వంటివి ఉపయోగిస్తుంది. ప్రతి బ్లాక్ మునుపటి బ్లాక్ యొక్క హాష్ని కలిగి ఉంటుంది, బ్లాక్ల గొలుసును సృష్టిస్తుంది. ఎవరైనా బ్లాక్ను మార్చడానికి ప్రయత్నిస్తే హాష్ మారవచ్చు, గొలుసును విచ్ఛిన్నం చేస్తుంది మరియు ట్యాంపరింగ్ను సూచిస్తుంది. 2. వికేంద్రీకరణ బ్లాక్చైన్లు వికేంద్రీకృత నోడ్ల నెట్వర్క్లో పనిచేస్తాయి. ప్రతి ఒక్కటి బ్లాక్చైన్ కాపీని కలిగి ఉంటాయి. ఈ వికేంద్రీకరణ వైఫల్యం యొక్క ఒక బిందువును నిరోధిస్తుంది మరియు బ్లాక్చైన్ను నియంత్రించడం లేదా మార్చడం ఏ ఒక్క సంస్థకైనా సవాలుగా మారుతుంది. 3. ఏకాభిప్రాయ మెకానిజమ్స్ వివిధ బ్లాక్చైన్ నెట్వర్క్లు లావాదేవీలు మరియు బ్లాక్ల చెల్లుబాటుపై అంగీకరించడానికి వివిధ ఏకాభిప్రాయ అల్గారిథంలను పని ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మరియు ఇతరులు వంటివి ఉపయోగిస్తాయి. ఈ మెకానిజంలు బ్లాక్చైన్ స్థితిపై పాల్గొనే వారందరూ అంగీకరిస్తున్నట్లు నిర్ధారిస్తుంది. హానికరమైన నటులు చెల్లని డేటాను ప్రవేశపెట్టడం కష్టతరం చేస్తుంది. 4. ఇమ్యూటబిలిటీ బ్లాక్చైన్కు డేటా జోడించబడిన తర్వాత క్రిప్టోగ్రాఫిక్ హ్యాషింగ్ మరియు ఏకాభిప్రాయ విధానాల కారణంగా మార్చడం లేదా తీసివేయడం చాలా కష్టం. ఈ మార్పులేనిది డేటాను ట్యాంపరింగ్ మరియు మోసం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. 5. పబ్లిక్ మరియు ప్రైవేట్ కీలు బ్లాక్చైన్ గుర్తింపులు మరియు లావాదేవీలను నిర్వహించడానికి అసమాన క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. ప్రతి పాల్గొనేవారికి పబ్లిక్ కీ ఇతరులకు కనిపిస్తుంది మరియు ప్రైవేట్ కీ రహస్యంగా ఉంచబడింది ఉంటాయి. లావాదేవీలు ప్రైవేట్ కీతో సంతకం చేయబడతాయి. చట్టబద్ధమైన యజమాని మాత్రమే లావాదేవీలను ప్రారంభించగలరని నిర్ధారిస్తుంది. 6. స్మార్ట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ స్మార్ట్ కాంట్రాక్టులకు ఎథేరియం వంటివి మద్దతిచ్చే బ్లాక్చైన్ల కోసం ఈ స్వీయ నిర్వహణ ఒప్పందాలు బ్లాక్చైన్లో నిల్వ చేయబడతాయి మరియు ఒప్పందాల నిబంధనలను స్వయంచాలకంగా అమలు చేస్తాయి. అయినప్పటికీ దుర్బలత్వాలు మరియు దోపిడీలను నివారించడానికి వాటిని జాగ్రత్తగా కోడ్ చేయాలి. స్మార్ట్ కాంట్రాక్ట్ అభివృద్ధికి సెక్యూరిటీ ఆడిట్లు మరియు ఉత్తమ పద్ధతులు కీలకం. 7. సిబిల్ రెసిస్టెన్స్ సిబిల్ దాడులను నిరోధించేందుకు ఏకాభిప్రాయ యంత్రాంగాలు మరియు ఆర్థిక ప్రోత్సాహకాలు రూపొందించబడ్డాయి. ఇక్కడ దాడి చేసే వ్యక్తి నెట్వర్క్పై నియంత్రణ సాధించడానికి బహుళ నకిలీ గుర్తింపులను సృష్టిస్తాడు. ఉదాహరణకు, పని రుజువుకు గణనీయమైన గణన వనరులు అవసరం. అటువంటి దాడులను అమలు చేయడం ఖరీదైనది. 8. నెట్వర్క్ సెక్యూరిటీ అంతర్లీన నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్క్రిప్షన్, ఫైర్వాల్లు మరియు సురక్షిత కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ వంటి వివిధ మార్గాల ద్వారా రక్షించబడుతుంది. ఈ చర్యలు సైబర్ దాడుల నుండి నోడ్లను మరియు అవి ప్రసారం చేసే డేటాను రక్షించడంలో సహాయపడతాయి. 9. ఫోర్క్స్ మరియు అప్గ్రేడ్లు భద్రతా లోపాలను పరిష్కరించడానికి మరియు కార్యాచరణను మెరుగుపరచడానికి బ్లాక్చైన్లు ఫోర్క్లు లేదా అప్గ్రేడ్లకు లోనవుతాయి. గవర్నెన్స్ మెకానిజమ్స్ ఆన్చైన్ లేదా ఆఫ్చైన్ అయినా నెట్వర్క్ భద్రత మరియు ఏకాభిప్రాయాన్ని కొనసాగించే విధంగా ఈ మార్పులను నిర్వహించడంలో సహాయపడతాయి. 10. అనామకత్వం మరియు గోప్యత బ్లాక్చైన్లు తరచుగా పారదర్శకంగా ఉన్నప్పటికీ గోప్యతా లక్షణాలు మరియు సాంకేతికతలు మరియు రింగ్ సిగ్నేచర్లు వంటివి పబ్లిక్గా యాక్సెస్ చేయబడకుండా వినియోగదారు గుర్తింపులు మరియు లావాదేవీల వివరాలను రక్షించడానికి ఉపయోగించబడతాయి. ఈ బలమైన భద్రతా లక్షణాలు ఉన్నప్పటికీ బ్లాక్చైన్లు ప్రమాదాల నుండి నిరోధించబడవు. సంభావ్య దుర్బలత్వాలలో 51% దాడులు
మైనర్లు లేదా వ్యాలిడేటర్ల సమూహం మెజారిటీ నియంత్రణను పొందడం, స్మార్ట్ కాంట్రాక్ట్లలో కోడింగ్ బగ్లు మరియు కీ హోల్డర్లపై సోషల్ ఇంజనీరింగ్ దాడులు ఉన్నాయి. బ్లాక్చైన్ భద్రతను నిర్వహించడానికి నిరంతర మెరుగుదలలు, భద్రతా తనిఖీలు మరియు ఉత్తమ పద్ధతులకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. స్మార్ట్ ఒప్పందాలు నేరుగా కోడ్లో వ్రాసిన ఒప్పందం యొక్క నిబంధనలతో స్వీయ అమలు చేసే ఒప్పందాలు. ముందే నిర్వచించిన షరతులు నెరవేరినప్పుడు వారు స్వయంచాలకంగా ఒప్పందం యొక్క నిబంధనలను అమలు చేస్తారు మరియు అమలు చేస్తారు. బ్లాక్చైన్ టెక్నాలజీ సందర్భంలో మధ్యవర్తులు లేకుండా ఒప్పందాలను సులభతరం చేయడానికి, ధృవీకరించడానికి లేదా అమలు చేయడానికి స్మార్ట్ కాంట్రాక్టులు ఒక మార్గాన్ని అందిస్తాయి. స్మార్ట్ కాంట్రాక్టులు ఎలా పనిచేస్తాయి మరియు బ్లాక్చైన్ టెక్నాలజీలో వాటి పాత్ర గురించి ఇక్కడ వివరంగా చూడండి. స్మార్ట్ కాంట్రాక్టులు ఎలా పనిచేస్తాయి? 1. కోడాధారిత ఒప్పందాలు. సాలిడిటీ ఫర్ ఎథెరియం వంటి బ్లాక్చైన్ ప్లాట్ఫారంకు నిర్దిష్ట ప్రోగ్రామింగ్ భాషలలో స్మార్ట్ ఒప్పందాలు వ్రాయబడతాయి. కాంట్రాక్ట్ కోడ్ ఒప్పందం యొక్క నియమాలు మరియు షరతులను మరియు వాటిని ఎలా అమలు చేయాలో వివరిస్తుంది. 2. విస్తరణ. ఒకసారి వ్రాసి పరీక్షించిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్టులు బ్లాక్చైన్కు అమలు చేయబడతాయి. ఈ విస్తరణలో కాంట్రాక్ట్ కోడ్ను బ్లాక్చైన్ నెట్వర్క్కు ప్రసారం చేయడం జరుగుతుంది. అక్కడ అది నిల్వ చేయబడుతుంది మరియు పాల్గొనే వారందరికీ అందుబాటులో ఉంటుంది. 3. ట్రిగ్గరింగ్ షరతులు. స్మార్ట్ కాంట్రాక్టులు ట్రిగ్గర్ల ఆధారంగా పనిచేస్తాయి. సంఘటనలు లేదా షరతులు కలుసుకున్నప్పుడు ఒప్పందంలో నిర్వచించిన నిర్దిష్ట చర్యలను ప్రారంభిస్తాయి. ఉదాహరణకు, వస్తువుల డెలివరీ వంటి నిర్దిష్ట షరతు నిర్ధారించబడినప్పుడు స్వయంచాలకంగా నిధులను విడుదల చేయడానికి ఒప్పందం ప్రోగ్రాం చేయబడుతుంది. 4. అమలు. పేర్కొన్న షరతులు నెరవేరినప్పుడు స్మార్ట్ ఒప్పందం ముందుగా నిర్ణయించిన చర్యలను అమలు చేస్తుంది. ఇది నిధులను బదిలీ చేయడం, రికార్డులను నవీకరించడం లేదా ఒప్పందంలో కోడ్ చేయబడిన ఏవైనా ఇతర కార్యకలాపాలను కలిగి ఉంటుంది. అమలు స్వయంచాలకంగా ఉంటుంది మరియు మానవ జోక్యం అవసరం లేదు. 5. మార్పులేని మరియు పారదర్శకత. ఒకసారి అమలు చేయబడిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్టులు మారవు, అంటే వాటిని మార్చలేము. బ్లాక్చైన్లో పాల్గొనే వారందరికీ వారి అమలు పారదర్శకంగా ఉంటుంది. ఒప్పందం యొక్క నిబంధనలు బహిరంగంగా ధృవీకరించబడతాయని నిర్ధారిస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ల ప్రయోజనాలు. 1. ట్రస్ట్ మరియు సెక్యూరిటీ. స్మార్ట్ కాంట్రాక్టులు కోడ్ ప్రకారం స్వయంచాలకంగా అమలు చేయబడతాయి, పార్టీల మధ్య నమ్మకం అవసరాన్ని తగ్గిస్తుంది. క్రిప్టోగ్రాఫిక్ భద్రతను ఉపయోగించడం వలన ఒప్పందం యొక్క నిబంధనలు ఖచ్చితంగా మరియు పారదర్శకంగా అమలు చేయబడతాయని నిర్ధారిస్తుంది. 2. సమర్థత. ప్రక్రియలను ఆటోమేట్ చేయడం మరియు మధ్యవర్తులను తొలగించడం ద్వారా స్మార్ట్ కాంట్రాక్టులు లావాదేవీ సమయాలను మరియు పరిపాలనా ఖర్చులను గణనీయంగా తగ్గించగలవు. ఇది వేగంగా మరియు మరింత సమర్థవంతమైన లావాదేవీలకు దారి తీస్తుంది. 3. ఖచ్చితత్వం. ఆటోమేషన్ మానవ లోపాన్ని తగ్గిస్తుంది. కాంట్రాక్టు నిబంధనలు ప్రోగ్రాం చేసిన విధంగానే అమలు చేయబడతాయని నిర్ధారిస్తుంది. 4. పారదర్శకత. స్మార్ట్ కాంట్రాక్టులు బ్లాక్చైన్లో నిల్వ చేయబడినందున వాటి అమలు మరియు నిబంధనలు పాల్గొనే వారందరికీ కనిపిస్తాయి. ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుంది మరియు వివాదాలను తగ్గిస్తుంది. 5. ఖర్చు తగ్గింపు. మధ్యవర్తులను తగ్గించడం లేదా తొలగించడం వల్ల లావాదేవీ ఖర్చులు తగ్గుతాయి మరియు కార్యకలాపాలను క్రమబద్ధీకరించవచ్చు.